కృపాసత్య సంపూర్ణుడా, దయగల తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. మంచి సమయం కొరకు మీకు స్తోత్రాలు దేవా. ప్రభా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవా, మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన దేవా, శక్తిని బట్టి మీ బలమును బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మీ పరిశుద్ధ గ్రంథంలో దేవా మీరు చేసినటువంటి గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, దేవా మహా ఆశ్చర్య కార్యాలన్నింటిని బట్టి మీకు స్తోత్రాలు చేర్చుకుంటున్నాను. ఆయన దేవా, మీ నామంలో మీకు ప్రార్థన చేసిన వారి పక్షాన మీరుండి చేసినటువంటి ఆ గొప్ప కార్యములన్నిటి కొరకు మీకు స్తోత్రాలు. అన్ని విషయాల్లో మీ బిడ్డల పక్షంగా మీరుండి చాలిని దేవుడిగా మీరుండినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మీరు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేటువంటి దేవుడిగా ఉండడానికి మీకు స్తోత్రాలు. ఇతను మేము చదువుకుంటూ ఉండగా విశ్వాసంతో దేవా మరి తండ్రి నాయన గొప్ప కార్యాలు మేము మా జీవితాల్లో, గొప్ప కాపుదల మా కుటుంబాల మీద, దేవా సంఘం మీద దేవా మరి తండ్రి మీరే అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీరే ప్రభా యొక్క ప్రార్థన సమయాన్ని మా కొరకు దీవించి జరిగించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. యొక్క వాక్యం చదువుకున్నాం పిల్లరా. ప్రతిదినం చదువుకునే విధంగా 91వ కీర్తన వచనం తర్వాత వచనం చదువుకుందాం. మహోన్నతిని చాటున నివసించేవాడే, సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నేను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నేను తమ చేతుల మీద ఎత్తుపట్టుకుందురు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గనపరచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఆమేన్. కీర్తన గ్రంథంలో నుండి 25వ కీర్తన చదువుకుందాం. యెహోవా, నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొంచున్నాను. నా దేవ, నీ యందు నమ్మికించి ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయదు, నా శత్రువులను నన్ను గుర్చి ఉత్సహింపనీయదు. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునందడు. హేతువు లేకుండానే ద్రోహం చేయువారు సిగ్గునందుడు. యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచు. నన్ను నీ సత్యము అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయు.
నీవే నా రక్షణకర్తమైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెడుతున్నాను. యెహోవా, నీ కరుణాతిశయములను జ్ఞాపకం చేసుకును, నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకును. అవి పూర్వము నుండి ఉన్నవే కదా. నా బాల్య పాపములను, నా అతిక్రమములను జ్ఞాపకం చేసుకొను. యెహోవా, నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొను. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు, కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించు. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయంలో యెహోవా త్రోవలనియు కృపా సత్యమయములై ఉన్నవి. యెహోవా, నా పాపము బహు ఘోరమైనది, నీ నామమును బట్టి దాన్ని క్షమించు. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకోవలసిన మార్గమును ఆయన వానికి బోధించు. అతని ప్రాణము నెమ్మదిగా ఉంది, అతని సంతానము భూమిని స్వతంత్రించుకును. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికి తెలుస్తున్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియచేయను. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వరలో నుండి విడిపించును. నేను ఏకాకిని, బాధపడేవాడును. నా వైపు తిరిగి నన్ను కరుణింపు. నా హృదయ వేదను అది విస్తారము, ఇక్కట్లో నుండి నన్ను విడిపింపు. నా బాధను, నా వేదనను కనుగొను, నా పాపములన్నింటినీ క్షమింపు. నా శత్రువులను చూడుము, వారు అనేకులు, క్రూరద్వేషముతో వారు నన్ను ద్వేషించున్నారు. నేను నీ శరణు వచ్చి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకు. నా ప్రాణమును కాపాడుము, నన్ను రక్షింపు. నీ కొరకు నేను కనిపెడుతున్నాను. యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించును గాక. దేవా, వారి బాధలన్నింటిలో నుండి ఇశ్రాయేలీలను విమోచింపుము. ప్రార్థన చేశాను. మా తండ్రి, కృపామయుడైన దేవ, ఈ ప్రాతకాల సమయంలో మీ సన్నిధానంలో మేము చేరి ఉండగా ఈ సమయం మా కొరకు దీవించండి. మీ వాక్యం మా కొరకు ఆశీర్వదించి దీవించి మాతో మాట్లాడి మీరు మహిమను పొందమని యేసుక్రీస్తు ప్రభువు నామములో వేడుచున్నాము తండ్రి, ఆమేన్. 25వ కీర్తన భక్తుడు రాజు దావీదు రచించినటువంటి కీర్తన. బహుశా తన వయసులో కొంచెం పెద్ద వయసు వాడైన తర్వాతే ఇది రచించి ఉండాలి ఈ కీర్తన. ఇది దేవునికి తాను పెట్టినటువంటి మొర, కష్టకాలంలో తాను చేసినటువంటి ప్రార్థన. ఎందుకంటే 18వ వచనంలో నా బాధనను, నా వేదనను కనుగొనుము అంటాడు. 17వ వచనంలో నా హృదయ వేదనలు అతి విస్తారములు అన్నాడు. అంతేకాదు 5వ వచనం చివరి భాగము, దినమెల్లా నీ కొరకు కనిపెడుతున్నాను, నీవే నా రక్షణకర్తమైన దేవుడు. అంటే మొత్తం మీద తన జీవితంలో కష్టకాలంలోనే తాను చేసినటువంటి ప్రార్థన. మనం కూడా ఈ దినాల్లో శ్రమలో నుండి, కష్టంలో నుండి మనం వెళుతూ ఉండగా దావీదు వల్లనే మనం కూడా ఈ ప్రార్థన చేయబద్దులు. ఈ కీర్తన ప్రారంభం, యెహోవా నీ దిక్కునకు చూచిన ఆత్మను ఎత్తుకొనుచున్నాను. బైబిల్ పండితులు ఈ కీర్తనను అక్రాస్టిక్ సామ్ అంటారు. అది హిబ్రూ భాషలో, హిబ్రూ భాష యొక్క అక్షరాలు, వచనాలు అవి ప్రారంభం, అది ఆ అక్రాస్టిక్ అది వేరు. దాని గురించి మనం ఇప్పుడు ధ్యానం చేయం. కానీ మొదటి వచనంలో దేవుని ఉద్దేశించి నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. ఐ లిఫ్ట్ అప్ మై సోల్. నా ఆత్మను నేను ఎత్తుకుంటూ ఉన్నాను. నా దేవా, నీ యందు నమ్మికించు. ఎవరి వైపు మనము చూడగలము? ఇక్కడ భక్తుడు అంటూ ఉన్నాడు, నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచు ఉన్నాను. ఐ లిఫ్ట్ అప్ మై సోల్ టువర్డ్స్ దేవుని వైపు. ఎప్పుడైతే మనం మన ఆత్మను, రెండవది మన మనస్సు దేవుని వైపు ఎత్తుకుంటామో దేవుడు అప్పుడు మనకు బయలుపరచడం ప్రారంభిస్తాడు, మనల్ని శుద్ధి చేయటం కూడా ప్రారంభిస్తాడు. 2వ వచనంలో నా దేవా నీ యందు నమ్మికించున్నాను, నన్ను సిగ్గుపడనీయకు. నా దేవా, ఎవరనగలరు ఈ మాట? వ్యక్తిగతమైనటువంటి అనుభవము, పరిచయం ఉన్నవాడు.
మీరు ఎక్కడైనా నడుస్తూ ఉన్నారనుకోండి, బజార్లో ఒకవేళ అనుకుందాం, ఎవరో మిమ్మల్ని మీ పేరు పెట్టి పిలిచారు, ఏమండి అని అనకుండా మీ పేరు పెట్టి ఫలానా మీ పేరు పెట్టి పిలిచారు. తలదిప్పి చూస్తారు, ఎవరు నా పేరు పెట్టి పిలిచారు? ఖచ్చితంగా నాకు పరిచయస్తులు, నా స్నేహితులు, నన్ను ఎరిగిన వారు, నాతో అవసరం ఉన్నవారు అయి ఉంటే తప్ప పేరు పెట్టి ఎవరు పిలుస్తారు? ఇక్కడ దావీదు భక్తుడు నా దేవా నా దేవా అంటున్నాడు. నీ యందు నమ్మికించున్నాను, నన్ను సిగ్గుపడనీయకు, నా శత్రువులను నన్ను కూర్చో ఉత్సహింపనీయకు. శత్రువులు అంటే వ్యక్తులే కాదండి, పరిస్థితులు. మన జీవితంలో మనము భయము చేత వెంటాడబడతాం, ఆర్థిక కష్టాల ద్వారా వెంటాడబడతాం, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితినే మన శత్రువులు అనుకుందాం. ఈ పరిస్థితులు మనలను సిగ్గుపడేటట్టు చేస్తాయా? 3వ వచనం, నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునొందడు. దావీదు భక్తుని అనుభవంలో వ్యక్తులు తనకు కీడు చేయటానికి యత్నించారు. హేతువు లేకుండానే ద్రోహము చేయవారు సిగ్గునొందుతారు. దావీదు మీదికి లేచినటువంటి వారు, షిమీ లేచాడు, సొంత కుమారుడే లేచాడు. మేలు పొందినటువంటి సౌలు ఎన్నో సంవత్సరాలు తనకు వ్యతిరేకంగా ప్రవర్తించాడు. ఆయా సమయాల్లో మరి దావీదుకు వ్యతిరేకంగా లేచినటువంటి వారు ఉన్నారు. ఇంకా ఎన్నో సంఘటనలు, పరిస్థితులు చిన్నవి సంభవించి ఉండవచ్చు. తాను తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఇతర రాజ్యాల్లో తాను ఉండవలసి వచ్చినటువంటి కాలం. అయితే దేవుని ప్రజలకు వ్యతిరేకంగా లేచేటటువంటి వారు సిగ్గునొందుతారు. ద్రోహం చేసేవారు సిగ్గునొందుతారు. ద్రోహం చేయటం అంటే నమ్మించి మోసం చేయడం, అది ద్రోహం అంటారు. అటువంటి వారు సిగ్గునొందుతారు. దావీదు చెప్తూ 4వ వచనం, యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచు. దేవుని మార్గాలు, ఈ సృష్టి పైన అధికారము దేవునిది కనుక దేవుడు మనల్ని నడిపించాలి దేవుని మార్గాలను గురించి. ఇదే కీర్తనలో 8వ వచనంలో తాను అంటాడు, యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు, కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించాడు. 12వ వచనం, యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకోవలసిన మార్గమును ఆయన వానికి బోధి. మార్గాన్ని గూర్చి 2-3 మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. 4వ వచనంలో తెలియజేయమన్నాడు. 8వ వచనంలో ఆయన తన మార్గాన్ని గురించి పాపులకు కూడా ఉపదేశిస్తాడన్నాడు. తర్వాత 12వ వచనంలో భయభక్తులు కలిగినటువంటి వారికి కోరుకోవలసిన మార్గం బోధిస్తాడన్నాడు. తేడా ఏంటి? అసలు దేవుని మార్గాలు పాపులకు ఆయన ఎందుకు ఉపదేశించాలి? ఎందుకు ఉపదేశించాలంటే పాపులకు ఆయన తీర్పు తీరుస్తాడు కనుక ఇది నా మార్గము అని చెప్పకపోతే నడుచుకోకపోవటం మానవుని యొక్క సొంత ఇష్టం, సెల్ఫ్ విల్. దేవుని మార్గంలోనికి పాపి రాడు. కానీ ఒకనాడు పాపం మీదికి తీర్పు వచ్చినప్పుడు, లేక పాపి మీదికి తీర్పు వచ్చినప్పుడు, నాకు తెలియదు దేవా నీవు చెప్పలేదు నీ మార్గాన్ని గూర్చి అని మనిషి అనకుండా ఉండేటట్లు ఆయన తన మార్గమును గూర్చి పాపులకు ఉపదేశించింది. ధర్మశాస్త్రం అదే కదా, ఏది చేయాలో ఏది చేయకూడదు అదే ఆయన మార్గం, ఆయన ఉపదేశం. ధర్మశాస్త్రం అందుకే దేవుడు అనుగ్రహించాడు. మరి 12వ వచనంలో కోరుకోవలసిన మార్గం అన్నాడు. ఇదేమో దేవుని చిత్తాన్ని వెదికి దేవుని మార్గాన్ని కనుగొనటానికి దేవుణ్ణి ఎవరు అడుగుతారో, దేవుని సన్నిధిలో ఎవరు కనిపెట్టుకుంటారో వారికి బోధిస్తాడు. పైనేమో 8వ వచనం పాపులకు ఉపదేశిస్తాడని ఉంది.
ఇక్కడేమో భయభక్తులు గల వారికి బోధిస్తాడు అన్నాడు. తేడా గమనించండి. ఇప్పుడు 4వ వచనంలోనికి వద్దాం. యెహోవా నీ మార్గములను నాకు తెలియచేయము, నీ త్రోవలను నాకు తేటపరచు. మార్గాన్ని గురించి ఆయన రివీల్ చేసేటటువంటి దేవుడు. ఒక దినం మనకు ఎలా ఉండబోతుందో దిన ప్రారంభంలో మనకు అర్థమవుతుంది. ఒక సంవత్సరం ఎలా ఉండబోతుందో అంతో ఇంతో ఆ సంవత్సరం ప్రారంభంలో మనకు అర్థమవుతుంది. ఒక మాసం ఎలా ఉండబోతుందో ఆ మాసం యొక్క ప్రారంభంలో మనకు అర్థమవుతుంది. ఒక సీజన్ ఎలా ఉండబోతుందో మనకు అర్థమవుతుంది. వర్షాలు వస్తే అంటువ్యాధులు ప్రబలుతాయి, శాస్త్రజ్ఞులు చెప్తూ ఉన్నారు, సహజ జ్ఞానం చెప్తూ ఉన్నది. దేవుడు అంతకంటే మరి నిశ్చయంగా చెప్తాడు. భవిష్యత్తును గూర్చి, అనేక దశలను గూర్చి, సీజన్స్ను గూర్చి, కాలాలను గూర్చి దేవుడు ముందే చెప్తాడు. జాగ్రత్త పడటానికి, హెచ్చరిక పొందటానికి, కీడును తప్పించుకోవటానికి. 5వ వచనం 25వ కీర్తన. నన్ను నీ సత్యం అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయము, నీవే నా రక్షణకర్తవైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టు. దేవా, నేను నీ మార్గం అది సత్యమైనది, అందులో అబద్ధం లేదు, అందులో మోసం లేదు, అందులో దుర్మార్గం లేదు. కనుక నీ మార్గాన్ని నేను వెంబడించడానికి నీవు నాకు ఉపదేశము చేయము. టీచ్ మీ. పిల్లలకు పదే 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 మనం చెప్తాం టీచర్, వారికి అర్థమయ్యేటట్టు ఉపదేశం. అలాగూ దేవ నాకు ఉపదేశం చేయము అంటూ ఉన్నాడు. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు, దినమేళ్ళ నీ కొరకు కనిపెడుతూ ఉన్నాను. చాలా మార్లు ఒక దినంలో అనేక తీర్మానాలు మనం చేస్తూ ఉంటాం, డెసిషన్స్ ఎన్నో చేస్తూ ఉంటాం. చాలా మార్లు మనం ఒక నిర్ణయం చేయక మునుపు ప్రార్థన చేసి అడిగి ఆ నిర్ణయం చేయటం చాలా మంచిది. మోకరించి ప్రార్థించకుండా మనం చేసేటటువంటి నిర్ణయాలు చాలా మార్లు లోపభూయిష్టంగానే ఆ తర్వాత మనము మన జీవితంలో ఆ నిర్ణయాల గురించి చెప్పవలసి వస్తుంది. నేను చాలినంత ప్రార్థన చేయకుండా అనాలోచితంగా చేశాను ఈ నిర్ణయం. అనాలోచితంగా మనము దేవుడిని అడగకుండా చేసేటటువంటి నిర్ణయాలు చాలా మార్లు నష్టానికి దారితీస్తాయి. అందుకే దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. 6వ వచనంలో అంటున్నాడు, యెహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకం చేసుకును, నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకును. దేవుడు కరుణ చూపించేటటువంటి వాడు, ఆయన కృప చూపించేటటువంటి వాడు. కృప చూపించడంలో అతిశయించేవాడు. అంటే నేను ఈ బిడ్డ పట్ల ఎన్ని మేళ్ళు చేశాను, ఎంత కృప చూపించాను, తాను అర్హుడు కానప్పటికీ ఎంత 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 మేలు చేశాను. దేవుడు అలాగూ కొంతమంది పట్ల విశేషమైనటువంటి కృప కనుబరుస్తాడు. దావీదు పశువులను లేక గొర్రెలను మేపేటటువంటి దావీదు. సింహాసనం పైన దావీదు కూర్చుంటాడని దావీదు ఊహించాడా? తండ్రి అనుకున్నాడా? తన అన్నలు అనుకున్నారా? సమూయేలు వెళ్ళినప్పుడు యెషై కుమారులు అందరూ వచ్చారు తన ఎదుటికి. ఇంకా ఉన్నాడా? అప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు తండ్రి, కడసారి వాడు ఉన్నాడు, పిలిపించు. దేవుని కృప ఎంత గొప్పది! మన సహజ జ్ఞానాన్ని బట్టి మనం ఉన్నటువంటి సిస్టంలోనే, వ్యవస్థలోనే ఎన్నో విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా, దేవా నీ కృపాతిశయం, నీ కరుణాతిశయం నీ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. అవి పూర్వము నుండి ఉన్నవే కదా. అంటే మా పితల కాలం నుండి, భక్తుల కాలం నుండి మమ్మును నీవు జ్ఞాపకం చేసుకుంటూ కృప చూపిస్తూ ఉన్నావు కదా దేవా. అబ్రహాము మొదలుకొని నీ బిడ్డలైనటువంటి వారికి నీ కృపను చూపించిన వాడవు కావా అనే భావం కీర్తనకారుడు మనసులో
అయితే 7వ వచనంలో అంటాడు, నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనుకుము. బాల్య పాపాలు ఏమిటి? అప్పటికి ఇంకా తెలిసి తెలియనటువంటి వయసు, జ్ఞానం పరిపక్వం కాలేదు. అయితే బాల్యకాలంలో కూడా మనం కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నా బాల్యకాల పాపాలను నా అతిక్రమలను, రెస్పాన్సెస్, ట్రాన్స్గ్రెషన్స్ నీవు జ్ఞాపకం చేసుకోవద్దు. మానవుడు జీవించవలసిన రీతిగా జీవించకపోతే విస్తారమైనటువంటి కోట్ల కొలది జనాభా కలిగినటువంటి ఈ భూగోళం మీద ఖచ్చితంగా సమస్యలు వస్తాయి. ట్రాఫిక్ రూల్స్ అనేవి ఉన్నాయి. ఉదాహరణ, ట్రాఫిక్ రూల్స్ వైలేట్ చేశారనుకోండి, ఏం సంభవిస్తాయి? ప్రమాదాలు సంభవిస్తాయి. సిగ్నల్ రాకముందే సిగ్నల్ జంప్ చేసాడు ఒక వ్యక్తి, రెడ్ కనిపిస్తూ ఉండగానే వాహనం వెళ్ళింది ముందుకు, యాక్సిడెంట్ జరుగుతుంది. అలాగే మన జీవితాల్లో చాలా మార్లు దేవుని ఆజ్ఞలను రక్కన పెట్టి తృణీకరించి మనిషి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. దానిని బట్టి నష్టం కలుగుతూ ఉంటుంది. దేవా, నా పాపాలను మన్నించు, నా అతిక్రమాలను మన్నించు. 7వ వచనం 2వ భాగం, యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము. పాత నిబంధనలో న్యాయవంతుడైన దేవుడే, అయితే కృపా సమృద్ధి కలిగినటువంటి దేవుడుగా సహా దేవుడు ప్రత్యక్షపరుచుకున్నాడు, దావీదు అనుభవించాడు. అందుకే నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము అన్నాడు. దేవుని గురించి తాను చెప్పినటువంటి గొప్ప స్టేట్మెంట్, యెహోవా ఉత్తముడు, యథార్థవంతుడునై ఉన్నాడు. కొన్ని మార్లు మనం కొందరితో స్నేహం చేస్తాం, సహవాసం చేస్తాం. కొంతకాలం తర్వాత నువ్వు ఆ వ్యక్తితో చాలా సన్నిహితంగా ఉంటూ ఉన్నావు, నీవు ఆ వ్యక్తిని గురించి ఏం చెప్తావని 3వ వ్యక్తి నిన్ను అడిగారు అనుకోండి, కొన్నిసార్లు మంచిగా చెప్పవచ్చు, అతను నమ్మదగిన వాడండి, స్నేహపాత్రుడండి. ఇంకా కొందరి గురించి నీవు ఆ వ్యక్తి నుండి దూరంగా ఉంటూ ఉన్నావు. ఎందుకంటే ఒకప్పుడు నేను ఆ వ్యక్తితో చాలా సహవాసం చేశానండి, అతడు ఎవరి మేలు కోరడండి, ఎవరి మంచి కోరడండి, తాను ఒక్కడే బాగుండాలని కోరుకుంటాడండి, తాను తన కుటుంబం మాత్రమే చాలా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలని కోరుకుంటాడు, మిగిలినటువంటి వారందరూ తనకంటే తక్కువగా ఉండాలని కోరుకుంటాడు, అతని బుద్ధి మంచిది కాదండి, అందుకే అతనితో స్నేహం నేను మానివేశాను. ఇంకా కొంతమందిని గురించి మనం ఏమంటామంటే వాళ్ళ మాటలు చాలా గొప్పగా ఉంటే కానీ వారి యొక్క ప్రవర్తన, వారి మాటలు అంత ఉన్నతంగా ఉండదు అని మనం చెప్తూ ఉంటాం. దేవుడు ఆయన ఉత్తముడు, మంచివాడు సుమ. కపటం దాచుకుని అబద్ధాన్ని, మోసాన్ని తమ హృదయంలో దాచుకుని బయటకు నటించేటటువంటి వ్యక్తుల వంటి వాడు కాడు ఆయన. ఆయన చాలా నమ్మదగిన వాడు, ఆయన యథార్థవంతుడు కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించారు. ఇంతకుముందు నేను మీకు చెప్పాను, జ్ఞాపకం చేశాను. పాపులకి ఎందుకు చెప్పాలండి? ఒకనాడు తీర్పు తీరుస్తాడు దేవుడు. తీర్పులో మనిషి నిలబడప్పుడు, దేవా నాకెవరు చెప్పలేదే, నాకెవరు చెప్పలేదే. కొన్ని మార్లు 1 వే ట్రాఫిక్ ఉంటుంది, అక్కడ బోర్డులు పెట్టాలి, కొన్ని మార్లు బోర్డులు ఉండవు. బోర్డులు ఉండనప్పుడు పొరపాటున వెహికల్ 1 వే ట్రాఫిక్లో వెళ్ళకూడనటువంటి డైరెక్షన్లో వెళ్ళింది అనుకోండి, అవి బిజీ టైమింగ్స్ కాకపోవచ్చు, ఏదో టైంలో ఒకవేళ తను ప్రశ్నించినప్పుడు నాకు తెలియదండి, అక్కడ ఇండికేషన్ లేదు, సిటీలో ప్రవేశించినప్పుడే ఎక్కడెక్కడ 1 వే ట్రాఫిక్ ఉన్నాయో తెలుసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది అని ట్రాఫిక్ వాళ్ళు చెప్తూ ఉంటారు. చలానా వేసినట్టు ఎందుకు చెప్తూ ఉన్నామంటే పాపులకు కూడా ఆయన తన మార్గాన్ని గురించి ఉపదేశిస్తాడు. 9వ వచనం, న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేను. ఎవరు తగ్గించుకుంటారో దేవుని ఎదుట. మనిషికి హెచ్చించుకోవటం చేతైనంతగా తగ్గించుకోవటం చేతగా. చాలా మనిషి తనను తాను ఈజీగా హెచ్చించుకుంటాడు.
నాకు అది ఉన్నది, నాకు ఇది ఉన్నది, నాకు వాళ్ళు ఉన్నారు, నాకు వీళ్ళు ఉన్నారు, నాకు ఆ వస్తువులు ఉన్నాయి, నాకు ఈ వస్తువులు ఉన్నాయి, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఇంత ఉన్నది, నా ఆరోగ్యం ఇంత ఇంత చక్కగా ఉంది, నేను అనుకున్నవన్నీ సాధిస్తూ ఉన్నాను, నేను ఏదనుకుంటే అది చేస్తూ ఉన్నాను, నాకెవరూ అడ్డు లేదు అని మనిషి చాలా గర్విస్తూ ఉంటాడు. అయితే తగ్గించుకోవడం మనిషికి చేత కాదు. దేవుని ఎదుట తగ్గించుకోవాలి, మనుషుల ఎదుట కూడా తగ్గించుకోవాలి. మనుషులు ఎదుట తప్పు చేసినందుకు తగ్గించుకుని వారి ప్రభు కొరకు సంపాదించుకుంటారు. ఒకరికి మనం సువార్త చెప్పాలంటే తగ్గించుకుని వాళ్ళతో మాట్లాడాల్సి వస్తుంది. అంతేగాని వాళ్ళు ఏదో మనం ఉద్ధరిస్తారని కాదు. దీనత్వం. యేసుక్రీస్తు ప్రభు నేను సాత్వికుడును దీనుడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని ఆయనతో నేర్చుకోండి అన్నాడు. మీక్నెస్, సాత్వికత, దీనత్వం ప్రభు దగ్గర నేర్చుకోవాలి. ఆయన దీనులకు తన మార్గమును దీనులకు నేర్పును, న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును. ఎంత అద్భుతమైనటువంటి దేవుడు అండి! ఈ న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పు. ఆయన చేసిన నిబంధనను 10వ వచనం, ఆయన నియమించిన శాసనములను గైకొని వారి విషయంలో యెహోవా త్రోవలన్నీయు కృపా సత్యమయములై ఉన్నవి. ఆయన త్రోవలు దేవుని మార్గాలు. దేవుని మార్గంలో నడవటం నేర్చుకుంటే దేవుని కృప ఎలాగో అనుభవించగలం, దేవుని సత్యం యొక్క టేస్ట్ ఎలా ఉంటుంది. దేవుని మార్గం కొన్ని మార్గం కొంచెం కఠినం అని అనిపిస్తుంది, కానీ సత్య మార్గం లోక మార్గంతో అది ఏకీవించడానికి సాధారణంగా వీల్లేనటువంటి మార్గం. దేవుని త్రోవలన్నీ కృపా సత్యములు. దేవుని మార్గాన్ని గురించి ఆలోచిస్తూ ఉండగా తన జీవితంలో తాను నడిచి వచ్చినటువంటి బాట, తాను చేసినటువంటి పనులు గుర్తు చేసుకుంటూ 11వ వచనం, యెహోవా నా పాపము బహు ఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమింపుము. మోషేకు దేవుడు ఎలా బయలుపరుచుకున్నాడో బహుశా అది జ్ఞాపకాన్ని చేసుకుంటూ నీ నామమును బట్టి దానిని క్షమించుము. దేవుడు మోషేకు తను తాను బయలుపరుచుకున్నాడు దేవుని ప్రజల కొరకు. కనుక 12వ వచనం, యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకోవలసిన మార్గమును ఆయన వానికి బోధించు. మనం ప్రతిదినం కొరకు వాక్యాన్ని చదివినప్పుడు దేవునితో సహవాసము చేస్తాం. ఆ దినం మనం వెళ్ళవలసిన మార్గం, మనం చేయవలసిన పనులు, మనం తీసుకోవలసిన నిర్ణయాలు, అనేక విషయాల్లో దేవుడు మనల్ని చాలా చక్కగా బోధిస్తాడు. తన ఆత్మ ద్వారా ప్రభు మనకు బోధిస్తాడు. అప్పుడు 13వ వచనం, దాని రిజల్ట్ ఏంటంటే అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానం భూమిని స్వతంత్రించుకును. చాలా మార్లు మనకు కలవరం ఉంటుంది, కన్ఫ్యూషన్ ఉంటుంది, టెన్షన్ వస్తూ ఉంటుంది. ఏం చేయాలి, డిసైడ్ చేయాలి, నిర్ణయం చేయాలి, అది చేయాలా ఇది చేయాలా, అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా, ఏ నిర్ణయం చేయాలి అనేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎవరైతే దేవుని మార్గాన్ని వెదకి కనుగొని దేవుడు బోధించగా దాన్ని చేస్తారో వారి ప్రాణము నెమ్మదిగా ఉంటుంది. పీస్, దేవుని యొక్క నెమ్మది నీ అంతరంగాన్ని నిండుకుని ఉంటుంది. అంతేకాదు అతని సంతానము భూమిని స్వతంత్రించుకోను. ఎవరైతే దేవుని కృప కొరకు కనిపెట్టే దీనులుగా ఆయన చెప్పిన బాటలో నడుస్తారో వారి సంతానం భూమిని స్వతంత్రించుకుంటారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసాన్ని బట్టి వారు నడిచారు, ఇతరులు వారు నడిచారు. వారి సంతానం భూమిని స్వతంత్రించుకున్నారు. ఆటుపోట్లు వచ్చినాయి, చరిత్రలో వారి మీద ఎంతో దాడి జరిగింది, చెదరగొట్టబడ్డారు, ఎన్నో సంభవించినాయి. అయితే వారి సంతానం వారికి ఇచ్చినటువంటి వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్నారు, అనుభవిస్తూ ఉన్నారు. ప్రపంచానికి ఒక గొప్ప మాదిరిగా వారు ఉన్నారు. 14వ వచనం, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది,
ఆయన తన నిబంధనను వారికి తెలియచేయను. ఈ అంశాన్ని గురించి చివరిలో మనం మాట్లాడుతున్నాం. 15వ వచనం, నా కను దృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది, ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. కొన్ని మార్లు దేవుని వైపు నుండి మన దృష్టి కొంచెం పక్కకు వెళితే మన పాదాలు సాతాను యొక్క శత్రువుల యొక్క వలలో చిక్కుకుంటాయి. కొందరు మాటల్లో చిక్కుపరుస్తారు, ఇంకా కొంతమంది క్రియల్లో మనల్ని పట్టుకోవాలని చూస్తారు. ఎప్పుడైతే నీ దృష్టి దేవుని వైపు ఉంటుందో ఆయన నీ పాదాలను తప్పిస్తాడు. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. వలలో పడకుండా, ఒకవేళ వలలో చిక్కుకునే పరిస్థితులు వచ్చినా వాటి నుండి ఆయన విడిపిస్తాడు. 16వ వచనం, నేను ఏకాకిని, బాధపడువాడను, నా వైపు తిరిగి నన్ను కరుణించు. నా వైపు తిరిగి అంటే, దేవా నువ్వు అంత దగ్గరకు రా, నువ్వు అంతగా నా మీద దృష్టి పెట్టు. నేను ఏకాకిని, బాధపడువాడను. మెస్సియానిక్ సామ్ యొక్క ట్రేసెస్ దీనిలో కనిపిస్తుంది. నేను నరుడను, పురుగును, మెస్సియ కాదు. గెత్సెమనేలో ఎంత వేదన పడ్డాడో యేసుక్రీస్తు ప్రభువు. భక్తుని జీవితంలో, దావీదు జీవితంలో, నేను ఏకాకిని ప్రభువా నన్ను కరుణించు. 17వ వచనం, నా హృదయ వేదనలు అతి విస్తారములు, ఇక్కట్టులో నుండి నన్ను విడిపి. ఇక్కట్ అంటే కష్టం. సాతాను మొదట మన మనస్సు పైన దాడి చేస్తాడు. మన శరీరం పైన దాడి కంటే మన మనస్సు పైన మొదట దాడి చేసి నిన్ను బలహీనపరుస్తాడు. అందుకే వేదన హృదయంలో స్టార్ట్ అవుతుంది. నా హృదయ వేదనలు అతి విస్తారములు, ఇక్కట్లో నుండి అనగా కష్టముల్లో నుండి నన్ను విడిపి. 18వ వచనం, నా బాధను నా వేదనను కనుగొను. నా బాధను నా వేదనను కనుగొను. దేవునికి తెలియదా? తెలుసు. అయితే మనం మన సమస్య దేవుని దగ్గర చెప్పుకోవాలి. రెండవది, దేవా దయచేసి నీ కనుదృష్టి నా మీద ఉంచు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ మనల్ని అడుగుతాడు, మన సిమ్టమ్స్ అన్నీ చెప్తాం. ఆ తర్వాత టెస్టులన్నీ అవసరమైనవి చేసి కన్ఫర్మ్ చేసుకుంటారు అనుకోండి రోగి యొక్క ఆరోగ్య సమస్య ఏదో. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనం కూడా మన బాధ, మన వేదన దేవుడు వినాలని, ఆయన చూడాలని దాపరికం లేకుండా మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించుకోవాలి. దావీదు అంటున్నాడు, నా పాపములన్నిటినీ క్షమింపుము దేవా. దేవుని క్షమాపణ నీవు ఎంత పొందుతూ ఉంటే నీ హృదయంలో అంత నెమ్మది ఉంటుంది. గుర్తుంచుకో. ఈ ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ అండ్ జాయ్ ఆఫ్ ఫర్గివ్నెస్ లేకుంటే మన హృదయంలో దేవుడు ఆయనకు మనకు మధ్య ఉన్నటువంటి అడ్డును తొలగించినప్పుడు చాలా సంతోషం వస్తుంది. చాలా సంతోషం వస్తుంది. నీ వెనుక ప్రభు ఉన్నప్పుడు, నీ ముందు ప్రభు ఉన్నప్పుడు, నీ చుట్టుప్రక్కల ఆయన ఆవరించి ఉన్నప్పుడు ఎంత ధైర్యం. అదే నీ హృదయంలో ఏదైనా పాపం అతిక్రమం ఉంటే అంత ధైర్యంగా దేవుని సన్నిధిని నువ్వు ఫీల్ చేయగలవా? ఆయన నీతో ఉండగలడా? ఆయన ఆత్మ నీతో ఉండగలదా? భక్తుడు అంటూ ఉన్నాడు, నా బాధనను నా వేదనను కనుగొనుము, నా పాపములన్నిటినీ క్షమించు. పీరియాడికల్గా మనం దేవుని సన్నిధిలో మన హృదయాన్ని పరీక్షించుకోవాలి. నా పాపములన్నిటినీ క్షమించు. తెలిసినవి లేక తెలియక చేసినవి అన్నీ. 19వ వచనం, నా శత్రువులను చూడుము, వారు అనేకులు, క్రూర ద్వేషముతో వారు నన్ను ద్వేషించుతున్నారు. నేను నీ శరణు తెచ్చున్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. కష్టకాలంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ 25వ కీర్తన చదివినప్పుడు తమ పాపాన్ని ఒప్పుకొని దేవుని దగ్గర మనవి చేసి ఆదరణ పొందేటటువంటి పరిస్థితి ఈ కీర్తనలో కనబడుతూ ఉన్నది. నేను నీ శరణు తెచ్చున్నాను, నన్ను సిగ్గుపడనీయకు. దేవుణ్ణి ఆశ్రయించిన వారెవరు సిగ్గుపడరు, సిగ్గుపడనీయడాయి. నా ప్రాణమును కాపాడుము, నన్ను రక్షించు.
దేవుడు ఈ దినాల్లో మన ప్రాణాన్ని కాపాడటం చాలా ప్రాముఖ్యమైనది. 21వ వచనం, నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను, యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక. దేవుని సన్నిధిలో నేను నిలువబెట్టేవి ఈ రెండు, యథార్థత, నిర్దోషం. దేవుడు నేను చూచినప్పుడు నీ మాట, నీ ప్రవర్తన రెండు సరిపోయేవిగా ఉండాలి. మాట ఒక తీరుగా, ప్రవర్తన ఇంకొక తీరుగా. మాటలేమో చాలా ఇష్టమైనవిగా, ప్రవర్తన ఏమో దానికి భిన్నమైనదిగా ఉంటే నీవు యథార్థవంతుడు అని నీవు పిలువబడు. నిర్దోషత్వం, దేవుడు నిన్ను చూచినప్పుడు ఒప్పుకొనని దాగి ఉన్న రహస్యమైన పాపం నీలో ఉంటే ఆయన నిర్దోషి అని నిన్ను గురించి అనడు. అందుకే యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక దావీదు కోరుకున్నాడు. 22వ వచనం, దేవా వారి బాధలన్నిటిలో నుండి ఇశ్రాయేలీయులను విమోచన. ఇప్పటి వరకు ఈ కీర్తనలో పై వచనాలన్నిట్లో తనను గూర్చి మాట్లాడినటువంటి దావీదు తన దేవుని ప్రజలను గూర్చి, వారి బాధలను గూర్చి వారిని విమోచించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మనము మన కొరకు మాత్రమే కాదు, మనం ఇతరులందరి కొరకు కూడా ప్రార్థన చేయ బద్ధులంగా ఉంటూ ఉన్నాం. 15వ వచనం నుండి విడిపించుము, 17వ వచనంలో కూడా చివరి భాగం విడిపించుము, 18వ వచనంలో కనుగొనుము, 18వ వచనంలోనే క్షమించుము, 20వ వచనంలో రక్షింపుము, 22వ వచనంలో విమోచించుము. ఇవన్నీ చదువుతూ ఉంటే దేవా మేము కూడా ఇలాగ మీ సన్నిధానంలో మేము ప్రార్థింపబద్ధులం అని మనము దేవుని ఎదుట చెప్పుకోవచ్చు. ఇక్కడ పై వచనాల్లో 14వ వచనం యెహోవా మర్మము అని ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. గాడ్స్ మిస్టరీ. గాడ్స్ మిస్టరీ ఎవరికి దేవుడు రివీల్ చేస్తాడు? యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. దీని గురించి 2 మాటలు నేను గుర్తు చేస్తాను. యెహోవా యొక్క మర్మం, ఈ సృష్టి యొక్క అంతాన్ని గురించి దేవుడు ఎప్పుడో చెప్పాడు. భూమి మీదకి శరీరధారిగా యేసుక్రీస్తు ప్రభువుగా ఆయన రాకమునిపే భక్తుడు దానియేలుకు ఆయన బయలుపరిచాడు. దేవుడు శరీరధారిగా యేసు నామం కలిగినటువంటి వాడుగా ఆయన భూమి మీద సంచరించినటువంటి కాలంలో యుగ సమాప్తికి సూచనలు ఆయన చెప్పాడు. యుద్ధాల గురించి, భూకంపాల గురించి, తెగుళ్ళ గురించి ఆయన చెప్పాడు. అలాగే పద్మస్ ద్వీపంలో తన శిష్యుడైనటువంటి యోహానుకు లోకాంతం యొక్క విషయాలు ఆయన చెప్పాడు. దేవుడు యొక్క మర్మం ఆయన భక్తులకు బయలుపరిచాడు. అందరికి అర్థం కాదు, అందరికీ తెలియదు. చూడండి, దానియేలు గ్రంథంలో మన అనేక విషయాలు దేవుడు ముందుగానే వ్రాయించాడు. 12వ అధ్యాయము దానియేలు గ్రంథం 8-9 వచనాలు. నేను వింటిని గాని గ్రహింపలేకపోతిని, నా ఏలినవాడ వీటికి అంతమేమని నేను అడుగు. అతడు ఈ సంగతులు అంత్యకాలం వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి గనుక దానియేలు నీవు ఊరకుండుమని చెప్పాను. దేవుని మర్మాలు దేవుడు ముందుగానే బయలుపరిచాడు. దానియేలు గ్రంథం చదవండి, మనకు చాలా విషయాలు అర్థమవుతాయి. సరే, యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా, దేవుడు శరీరధారిగా ఈ భూమి మీద సంచరించినప్పుడు మత్తయి సువార్త 24:7వ వచనం నుండి జనం మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యము లేచును, అక్కడక్కడ కరువులు, భూకంపములు కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభం. ఆ పైన 3వ వచనం, నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుమనగా యేసు వారితో ఇట్లా నేను. అలాగే ప్రకటన గ్రంథంలోనికి రండి. ప్రకటన గ్రంథంలో తన భక్తుడు యోహానుకు దేవుడు చూపించాడు. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం, దాని నొసట దాని పేరు ఇలాగూ వ్రాయబడి ఉండేను, మర్మము
వేశ్యలకును భూమిలోని ఏక్యమైన వాటికి నీ తల్లి అయిన మహాబబులోను. 18వ అధ్యాయం 2వ వచనం, మహాబబులోను కూలిపోయేను. ఆ 18వ అధ్యాయం అంతా చదివితే అయ్యో 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 అని బిజినెస్ను గురించి చేసేటటువంటి వాళ్ళు 10వ వచనం మధ్య భాగం, అయ్యో అయ్యో బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక గడియలోనే నీకు తీర్పు వచ్చిన కదా అని చెప్పుకుందరు. లోకంలోని వర్తకులను ఆ పట్టణమును చూచి ఏడ్చుచు తమ సరకులను అనగా బంగారు, వెండి, రత్నములు, ముత్యములు, సనపునార బట్టలు, ఉదారంగు బట్టలు, పట్టుబట్టలు, రక్తవర్ణపు బట్టలు మొదలైన సరకులను, ప్రతి విధమైన దప్పంరాను, ప్రతి విధమైన దంతపు వస్తువులను, మిక్కిలి విలువ గల కర్ర, ఇత్తడి, ఇనుము, చలువరాళ్ళు మొదలైన వాటితో చేయబడిన ప్రతి విధమైన వస్తువులను, దాల్చిన చెక్క, ఓమము, ధూపద్రవ్యములు, అత్తరు, సాంబ్రాణి, ద్రాక్షారసము, నూనె, మెత్తని పిండి, గోధుమలు, పశువులు, గొర్రెలు మొదలగు వాటిని, గుర్రములను, రథములను, దాసులను, మనుషుల ప్రాణములను ఇక మీదట ఎవడును కొనడు. నీ ప్రాణములకు ఇష్టమైన ఫలములు నిన్ను విడిచిపోయేను. రుచ్యమైనవన్నీయు దివ్యమైనవన్నీయు నీకు దొరకకుండా నశించిపోయినవి, అవి ఇక మీదట కనబడవని చెప్పుకొనుచు దాని గూర్చి దుఃఖపడుదురు. ఆ పట్టణము చేత ధనవంతులైన ఈ సరకుల వర్తకులు ఏడ్చుచూ దుఃఖపడుచు. వరల్డ్ సిస్టమ్ ఎలాగూ కొలాప్స్ అవుతుందో ప్రకటన గ్రంథం 18వ అధ్యాయంలో దానికి బ్యాబిలోన్ అని పేరు పెట్టి దేవుడు ముందే వ్రాయించాడు. ఇది మర్మం. వరల్డ్ సిస్టమ్ ఎలా కొలాప్స్ అవుతుంది, నీ చేతిలో ఉన్నటువంటి ప్లాస్టిక్ క్రెడిట్ డెబిట్ కార్డ్స్ ఎలా యూస్లెస్ అవుతాయి ఒకరోజు, దేవుడు చాలా ముందుగానే వ్రాయించాడు. సిస్టమ్స్ కొలాప్స్ అయిపోతుంది, జీవితం స్తంభించిపోతుంది. ఈ లిస్ట్ అంతా చదువుతూ ఉంటే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, మనిషి జీవించడానికి ఇన్ని రకాల వస్తువులు అవసరమా? ఆలోచించండి. చాలా మార్లు మనం మన కంఫర్ట్ కొరకు, లగ్జరీ కొరకు చాలా వస్తువులు మనం స్టాక్ చేసుకుంటూ ఉంటాం. ఒక క్రొత్త వస్తువు మార్కెట్లోకి వచ్చిందంటే దాని గురించి చదువుతాం. ఆన్లైన్లో ఏం చేస్తారు, అమెజాన్ ఆర్డర్ చేసేస్తారు కదా, ఫ్లిప్కార్ట్ ఆర్డర్ చేసేస్తారు ఆన్లైన్. ఎందుకంటే డబ్బులు ఉన్నాయి మనకు, ఇది పలాని లక్షణాలు ఉన్నది, పలాని వస్తువు, ఇది మనకు ఉపయోగకరంగా ఉంటుంది. క్రొత్త వస్తువును కొనటమే కొందరికి టెండెన్సీ ఎప్పుడు. కొంతమందికి ఏమో షాపింగ్ చేయటమే వారికి హాబీ. భోజనం అయినా చేయకుండా ఉంటారేమో కానీ షాపింగ్ మాత్రం చేయకుండా ఉండలేరు కొందరు. అదొక జబ్బు, అదొక వైరస్. కొంతమంది మాట్లాడకుండా ఉండలేరు. అసలు మాట్లాడకపోతే భోజనమే చేయబుద్ధి అయ్యేది. వాళ్ళు 10 మందికి కాల్ చేసి లేక 10 మందితో 10 విషయాలు మాట్లాడాలి. మానవుని జీవితంలో ఎంత దేవునికి ఇష్టం లేనిది నిండుకొని ఉన్నది. దేవుని మర్మం అనేకులకు అర్థం కాదు. అయితే కీర్తనకాడు 25:14లో చెప్పాడు, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. దావీదు భక్తులతో కూడా కలిసి మనం కూడా ప్రార్థింపబద్ధులం. అయితే దేవుని మర్మం ఆయన మనకు వెల్లడి చేస్తాడు. 91వ కీర్తన ప్రతి ఉదయకాలం మనం దేవుని సన్నిధానంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. నేను అడుగుతా, హృదయాన్ని శుద్ధి చేసుకుందాం, పాపాన్ని అతిక్రమాన్ని ఒప్పుకుందాం, దీనత్వం ఆయన దగ్గర నేర్చుకుందాం. హృదయాన్ని శుద్ధి చేసుకుంటూ ఆయన మార్గాన్ని గురించి ఆయన మనకు చక్కగా బోధిస్తూ ఉండగా, నడిపిస్తూ ఉండగా దేవుని చిత్తానుసారంగా సాగి వెళదాం. మన సమస్యలన్నీ ఆయన దృష్టించి చక్కగా నడిపించాలని దేవునికి మనల్ని అప్పగించుకున్నాం. దయచేసి స్థలాలు వంచండి, ప్రార్థన చేసుకున్నాం. కృపా సత్య సంపూర్ణుడా, దయగల తండ్రి, మహాపరిశుద్ధుడా యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా మరి తండ్రి నాయన, మీ యొక్క భక్తుడైనటువంటి దావీదు సెలవిచ్చిన రీతిగా ప్రభా, యెహోవా నా ఆత్మను మీ వైపు ఎత్తుచున్నానని సెలవిస్తున్న రీతిగా ప్రభా, మీ వైపు మేము కూడా మరి తండ్రి నాయన ఎంతగానో చూడడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మా యొక్క ఆత్మను, మా యొక్క మరి తండ్రి మనస్సును, మా యొక్క దృష్టి ఎల్లప్పుడూ ప్రభా మీ వైపు ఉండడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం.
దేవా మరి తండ్రి భక్తుడు సెలవించిన రీతిగా మీ యందు దేవా మరి తండ్రి నాయన విశ్వాసం ఉంచినటువంటి వారికి నమ్మికించినటువంటి వారిని మీరు సిగ్గుపరచనీయవు అని సెలవించాడు మీ స్తోత్రాలు. అవును ప్రభా మరి తండ్రి నాయన మా విశ్వాసం మీరే, మా నిరీక్షణ మీరే దేవా, మా ఆధారం మీరే దేవా. మీ వైపు మేము చూస్తూ ఉండగా దేవా మమ్మల్ని ఎంత మాత్రం కూడా సిగ్గుపడనీయకుండా దేవా మీరే మా తలలో ఎత్తమని ప్రార్థన చేస్తున్నాం. ఆ విధంగా నాయన మమ్మల్ని అందరూ కూడా మీరే బలపరచండి దేవా, మీరే జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. దినదినం ప్రతిదినం ప్రభా మీ వైపు మేము చూస్తూ ఉండగా, మా కన్నులు మీ వైపు ఎత్తుతూ ఉండగా మీరే మాకు సహాయం అనుగురించి దేవా మరి తండ్రి ఏ పరిస్థితుల్లో ఏ విషయంలో దేవా మరి తండ్రి కూడా ప్రభా ఏమాత్రం సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేకుండా మీరే మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప కార్యాలు మీరు జరిగించండి దేవా. భక్తుడు ప్రార్థన చేసిన రీతిగా నాయన మా బాల్య పాపములను జ్ఞాపకం చేసుకుని ఒక్కుమో అని సెలవిస్తూ ఉండగా దేవా మరి తండ్రి అవును ప్రభా అయా మా బాల్య పాపాలు ఏది కూడా మీరు జ్ఞాపకం చేసుకోవద్దు నాయన, ఏది కూడా మీరు పరిగణలోనికి తీసుకురావద్దని మొరపెట్టుకుంటున్నాం నాయన. మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం దేవా మీ స్తోత్రాలు ప్రభా. ఉన్నాయన మమ్మల్ని మేము తగ్గించుకున్నప్పుడు దేవా మీరు మమ్మల్ని నడిపించేటువంటి దేవుడిగా ఉన్నారని సెలవిచ్చారు. మీ ఆలోచన మాకు అనుగ్రహించే దేవుడని మీరు సెలవిచ్చారు మీ స్తోత్రాలు. మీ యొక్క మార్గాలు దేవా మరి తండ్రి మాకు తెలియజేస్తారని సెలవిచ్చారు ప్రభా. మరి తండ్రి మా ఎదుట మరి తండ్రి అనేక మార్గాలు ఉన్నాయి దేవా ప్రభా. మరి తండ్రి అనేక సమస్యలు ఉన్నాయి, అనేక పరిస్థితుల్లో ప్రభా ఎటు వెళ్ళాలో దేవా మరి తండ్రి నాయన మేము నిర్ణయం చేసుకోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ప్రభా దేవా మీరే మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం దేవా. మీ మార్గములు ఎంతైనా మాకు క్షేమకరం దేవా మరి తండ్రి నాయన. మా మార్గాలు అయితే మాకు దేవా ఆరంభంలో ఎంతో మరి తండ్రి ప్రియముగా, ఆరంభంలో ఎంతో సుఖముగా అనిపిస్తాయి, కానీ మరి తండ్రి చివరికి తుదకి ప్రభా అది మాకు మమ్మల్ని ఎంతో దేవా ఆయాసంలోనికి తీసుకెళ్ళిపోతాన్న విషయాలు దేవా మరి తండ్రి మీరు మాకు జ్ఞాపకం చేశారు. మీకు ముందర చూపించండి నాయన. ఇదిగో ప్రభా మీ వైపు చూస్తూ మీ మార్గాల్ని మేము ఇష్టపడేటువంటి బిడ్డలుగా మేము సాగిపోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా. మీరు వాక్యంలో సెలవిచ్చిన రీతిగా మీ యందు భయభక్తులు గల వారికి దేవా మరి తండ్రి నాయన మీ దర్శనాలు అనుగ్రహిస్తానని సెలవిచ్చారు, మీ ప్రత్యక్షతలు అనుగ్రహిస్తానని సెలవిచ్చారు. మీకు వందనాలు దేవా ప్రభా మరి తండ్రి నాయన. గొప్ప దర్శనాలు దేవా, గొప్ప ప్రత్యక్షతలు ప్రభా దానియాలకు మీరు దయచేశారు. మీకు వందనాలు దేవా మరి తండ్రి ప్రభా. అలాగూ నాయన మరి శిష్యుడైన యోహానికి దేవా మీరు సెలవిచ్చారు, అనుగ్రహించాలని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. కృప చూపించండి నాయన దేవా మరి తండ్రి. మేము కూడా ప్రభా మీ యందు భయభక్తులు కలిగి మరి తండ్రి రాబోయేటువంటి దినాల గురించినటువంటి దర్శనాలు దేవా మరి తండ్రి, రాబోయేటువంటి దినాల గురించి మేము ఏ విధంగా సిద్ధపడాలో దేవా, మా ఆత్మీయ జీవితాన్ని ఎలా సిద్ధపరచుకోవాలో, కుటుంబ జీవితాన్ని ఎలా సిద్ధపరచుకోవాలో మంచి జ్ఞానం దేవా మీరు మాకు దయచేయండి నాయన దేవా మరి తండ్రి నాయన. మీ యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా అట్టి గొప్ప దర్శనాన్ని మేము కూడా పొందుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ ఆత్మశక్తితో మమ్మల్ని అందరినీ నింపండి. మీ స్తోత్రాలు. అవునా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడుతూ ఉండగా మరి విశేషంగా మరి తండ్రి లోకంలో ఇంకా ప్రభా మరి మీ వైపు చూడనటువంటి వారు మిమ్మల్ని ఎరిగి కూడా మరి తండ్రి లోకానుసారంగా జీవించినటువంటి వారితో కూడా మీరు మాట్లాడతారని మీరు సెలవించారు. మీ స్తోత్రాలు. అవును ప్రభా మీరు మాట్లాడేది కూడా ఉంటున్నందుకు మీకు వందనాలు. మీరు దర్శించండి దేవా ప్రభా. ప్రతి ఒక్కరు కూడా నాయన ఇంకా సంపూర్ణంగా మీకు సమర్పించుకున్నటువంటి వారందరూ కూడా మీ వైపు చూడడానికి సహాయం చేయండి, మీకు సమర్పించుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. భక్తుడు ప్రార్థించిన రీతిగా ప్రభా మరి ఇశ్రాయేలు కొరకు ప్రార్థన చేస్తున్నాడు దేవా మరి తండ్రి నాయన. మాకు కూడా అటువంటి భారాన్ని మీరు కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినాల్లో ప్రభా మేము కూడా మరి ఎక్కువగా మా యొక్క ప్రాంతం కొరకు, మా యొక్క జిల్లా కొరకు, రాష్ట్రం కొరకు, మా దేశానికి కొరకు నాయన దేవా ఎక్కువగా మేము ప్రార్థన చేయాల్సినటువంటి అవసరత మాకు ఎంతో ఉన్నది. అందరూ బట్టి మీకు వందనాలు. విన్న వాక్కు మా అందరం హృదయాలు నీరు కట్టి కల్పించేయమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యం అందించిన అంకుల్ గారి కొరకు మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం నాయన. ఇంకా ప్రభా మరి తండ్రి మీ బిడ్డలు దేవా ఎందరైతే ఈ యొక్క ప్రార్థనలు ఏకపిస్తున్నారో వారిని ప్రత్యేకంగా మీరు బలపరచండి, ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించండి. సమయాన్ని మా కొరకు దీవించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక. ఆమేన్.